రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? అసలు ఒకవైపు వైసీపీ ఏమో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అందులో కూడా దోచుకుంటున్నారు. నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఏంటి సార్ దీని గురించి? అసలు వైసీపీ వాళ్ళు చెప్పేది అబద్ధాలండి. అసలు వాళ్ళ మాటలు దగ్గర తేమాకండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత గుంతల రోడ్లన్నీ బాగు చేశారు, పర్లేదు. మా రోడ్లే మాకు అవపడుతున్నాయి కదా. వాళ్ళు వేయట్లేదు, అన్నీ దుబారా చేస్తున్నారంటే ఎట్ట కుదిరిద్ది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగానే బాగు చేశారు. కొన్ని ప్రణాళికలు బాగానే ఉన్నాయి. బాగోలేదని మేము చెప్పట్లేదుగా. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాదు వాళ్ళ కళ్ళకు కనపడతలేదు, విమర్శించే వాళ్ళ కళ్ళకు అవపడతలేదు రోడ్లు ఎట్టున్నాయి అనే సంగతి. హైవే రోడ్లు ఎట్టున్నాయి, నేషనల్ హైవే రోడ్లు ఎట్టున్నాయి, మరి పంచాయతీ రోడ్లు ఎట్టున్నాయి, సమితి రోడ్లు ఎట్టున్నాయి, మరి జిల్లా పరిషత్ రోడ్లు ఎట్టున్నాయని తెలియట్లేదు వాళ్ళకి. అందరికీ తెలుసు వాళ్ళు ఆడేవన్నీ అబద్ధాలు. బురద చల్లటానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు. నిన్నగా మన హెలికాప్టర్ ప్రమాదం ఏమైంది? హెలికాప్టర్ ఏం చేశారు? వాళ్ళ మనుషులతోటే చేపించి వాళ్ళే. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపింది మేము కాదు, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు గారి మీద వేశారు. మరి ఇవాళ అదే హెలికాప్టర్ కూడా తెలుగుదేశం వాళ్ళే దోషి చేశారని వేస్తున్నారు. దానికి ఎవరు ఏం చేస్తారండి? వాళ్ళు ఆడేవన్నీ అబద్ధాలు. అసలు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మనకు వేస్ట్, ఆ టైం కూడా వేస్ట్. అంటే భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రతిపక్ష నేతకి భద్రత కూడా ఇవ్వలేకపోయింది, హెలికాప్టర్ మీద దాడి జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. భద్రత అంటే ఏంటండి? కుటుంబంలో పెద్దలు ఉన్నారు, 4 కొడుకులు పుట్టారు, 4 కొడుకుల్లో 3 మంచివాళ్ళే, ఒకడు చెడ్డవాడు. వాడు వచ్చి ఏదో ఒకటి తగాదు పెట్టుకుంటే ఎందాకని పోషణ చేస్తాడండి ఒక్కడు పెత్తం చేసేవాడు. ఇది కూడా అంతే. నీ మనుషులతోటే నువ్వు అన్ని ఆగాలు చేపిస్తుంటే మరి ఇంకెక్కడ ఎక్కడ భద్రత లేదు నీకు. 1100 మంది పోలీసులు భద్రత ఇచ్చామని మరి అనిత గారు చెబుతుంది. మరి మీ మనుషులే వచ్చి అసలు ఎవరన్నా ఒక చనిపోయిన మనిషిని పరామర్శించడానికి అంతమంది జనాన్ని వేసుకొని ఎవరైనా వస్తారండి? ఎవరు 4-5 వస్తారు, వాళ్ళని పరామర్శిస్తారు. మన చేతనైందో రూపాయో 10 రూపాయో లేకపోతే మన చేతిలో బియ్యం బట్టికో ఇచ్చిపోతాం. కానీ సానుభూతిగా మన ఇష్టానుసారం వచ్చి 1000 మందిని వేసుకొచ్చి వాళ్ళ ఇళ్ళ మీద దోషం చేస్తారా? తప్పు కదా అది. వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళ మనుషులతోటే చెబుతున్నాండి. ఇది మాత్రం నగ్న సత్యం. అంటే జగన్ పర్యటన అంటే కూటమి ప్రభుత్వం భయపడుతుంది ఈరోజు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్ వెళ్తుంటే జన సమీకరణ చూసి కూడా భయం కలిగే విధంగా ఉంది కూటమి నాయకులకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ భయాలు ఏమి లేవండి. ఇంకా మన 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఒక ఇజనగాల ముఖ్యమంత్రి. ఆయన అంటానికి మనం సరిపోం, ఎవరం సరిపోం. కాకపోతే ఇవాళ మాకేది బాధ వచ్చి మేము చెప్పుకుంటున్నాం. కానీ ఆయన దడవటం ఏంది? మిమ్మల్ని చూసి మీరు పెత్తనంలో ఉండగానే ఆయన దడవలా. ఇవాళ ఎందుకు దొరుకుతాడు? మీరు 53 రోజులు జైల్లో పెడితేనే ఆయన దడవలా. మీకు దడిచేది ఎవరు దడవరు. గుర్తుపెట్టుకోండి. మీరు మీ వైసీపీ కార్యకర్తలు దడిచేవాడు ఎవడు లేడు. నేనే దడవలా మీరు అధికారంలో ఉండగా. ఒకళ్ళ సంగతి నాకెందుకు? మీరు న్యాయబద్ధంగా వచ్చి ఎవడైనా దడుతాడు, అన్యాయంగా వచ్చి ఎవడో దడవడు, ఎదురు తిరుగుతారు. అది సింహం కూడా బోన్లో ఉంటే అందంగా ఉంటుంది, కానీ బయటకు వెళ్తే జనమే పడి తినేస్తుంది. మీరు అట్లాంటి టైపు. కాబట్టి మిమ్మల్ని లెక్కేసుకోవాల్సిన పని లేదు, మిమ్మల్ని చూసి దడవాల్సిన పని లేదు. కాదే ఇప్పుడు వచ్చిన పాలకులు ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చూస్తున్నారు. ఈ 10 లక్షల కోట్లు ఎట్టప్పు తెరవాలి, రాష్ట్రాన్ని ఎట్ట గాడిలో పెట్టాలని చూస్తున్నారు తప్ప తగాదాల కోసం చూడలేదు వాళ్ళు. లేకపోతే మిమ్మల్ని ప్రతిపక్షం వాళ్ళని కించపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.